అమ్మవారి ప్రసాదంగా అల్లం గారెలు చేద్దాం. పప్పుని 4 hours నానపెట్టండి. కొన్ని తీసి పక్కన పెట్టుకుందాము. మిగతా పప్పుని జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి తీసుకొని వస్తాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పొలుకుండేటట్టు రుబ్బే. మినపప్పు, కరివేపాకు, తురిమి పెట్టుకున్న అల్లం, జీలకర్ర, తగినంత ఉప్పు, మిరియాలు ఇలా కచ్చపచ్చగా దంచండి. మిరియాలని కొంచెం నీళ్లు పోసి, నేను గట్టిగా రుబ్బాను కాబట్టి. అల్లం గారెల్లో పచ్చిమిరపకాయలు వేయరమ్మ, మిరియాల పౌడరే వేస్తారు. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. చిన్ని చిన్ని గారెల్లాగా వేసేసుకోండి. తిప్పుకుంటూ వేయించేయండి. వేగినవన్నీ తీసేద్దాం. గారెలు అమ్మవారి ప్రసాదంగా అల్లం గారెలు చేశాం కదా, లోపల ఇలా ఉంది. అల్లము, మిరియాలు వేసాము. అల్లం గారెలు అమ్మవారి ప్రసాదంగా ఒకసారి చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.